చెప్పు. నమస్తే అండి. నా పేరు వెన్నపూస శివశంకర్ రెడ్డి. నేను బ్రాహ్మణపల్లె గ్రామస్తుని. నేను గత 50 ఏళ్ళ నుంచి మా ఫ్యామిలీ, మా తాతగారిని, మా నాయన కానీ అందరూ 50 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నాము. ఇప్పుడు మా సమస్య ఏంటంటే మేము రూముల్లో ఒక గత 27-30 ఏళ్ళ నుంచి ఇక్కడ రూముల్లో ఉన్నాము. మాకు వచ్చేసి ఇక్కడ నీళ్ళ సమస్య చాలా అధికంగా ఉంది. సమస్య ఏంటంటే నీళ్ళు వచ్చేసి మాకు అర్ధరాత్రి ఇడుస్తారు. రాత్రి 2 గంటలకు, 1 గంటకు, 3 గంటలకు, 4 గంటలకు నిద్రలు మేలుకొని ఆ టైంకి వచ్చినప్పుడు మేము నీళ్లు పట్టుకుంటున్నాము. కాకపోతే ఆ సమయానికి కూడా నీళ్ళు ఒక్కొక్కసారి 10 రోజులు, వారం రోజులు అవి కూడా రావు. ఈ సమస్య వచ్చేసి ప్రజెంట్ మా ఊర్లో ఉన్న కౌన్సిలర్ గారు కానీ, ఆ నీళ్ళు ఇడిచే ఎవరు, ఆయన పేరు ఏం పేరు, నీళ్ళ పరమేశు, ఆయన కూడా కానీ చెప్పడం జరిగింది. వాళ్ళు వచ్చేసి మేము ఇడుస్తున్నాము నీళ్లు, అయినా మీకు ఎక్కడ లేదంటే సమస్య ఎక్కడుందో మాకు అర్థం కావడం లేదన్నారు. ఇది ఒక 3-4 సార్లు మేము చెప్పినాము. వాళ్ళు సమస్య కనుక్కోలేకపోయినారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎవరు కానీ నాయకులు ఒక ఎలక్షన్లకు వచ్చి తిరుగుతారు, బజార్లకు వచ్చి తిరుగుతారు, కానీ ఈ నీళ్ళ సమస్య ఎవరు ఏం పట్టించుకోరు. సో ఇప్పుడు మేమేం మాటలు మొత్తం మా బజారు సమస్య కానీ ఇంకొక 2-3 బజార్ల సమస్య కానీ ఇప్పుడైతే ఎవరు వాళ్ళు అందుబాటులో లేకపోయినారు. దాని ప్రకారంగా మేము ఏం మాట్లాడుతున్నామంటే ఇది ఒక టైంకు నీళ్ళు ఇడ్చాలా, ఆ టైంకు నీళ్ళు ఇడ్చాలా, ఆ టైంకు రావాలా మాకు నీళ్లు. సరే 1 గంట లేట్ అయినా అందరూ మేలుకొని పట్టుకుంటాం. ఇదేంటంటే 2కి వచ్చాయి, 3కి వచ్చాయి, 4కి వచ్చాయి అని చెప్పేసి తెల్లవారుదులు 9-10 నుంచి అందరూ నిద్రలు మేలుకొని బజార్లంతా ఆడవాళ్ళంతా అందరూ ఈ సందులో కానీ ఏ సందులో కానీ పల్లెలు అందరూ పని చేసుకునే వాళ్ళే, కూలి పని చేసుకునే వాళ్ళే. అందరూ పని పోయి తెల్లవారుదులు మేలుకోవాలంటే ఎవరు పట్టుకోలేరు. కాబట్టి ఏంటంటే టయానికి నీళ్ళు వచ్చేట్టుగా ఆడ నీళ్లు టయానికి రాకపోయినా 1 గంట 2 గంటలు అట్టయినా సరే పట్టుకుంటాము, అర్ధరాత్రి అయినా సరే. కాకపోతే మాకు నీళ్ళు రావాలా, ఒక రోజు రాకపోయినా రోజు మార్చుకొని రావాలా నీళ్ళు మాకు. ఇది అందరి సమస్యగా నేను మాట్లాడుతున్నా. అది